ఏంటంటే మళ్ళీ ఎక్కువ గవర్నమెంట్ సబ్సిడీస్ తోటి ఉంది. నేను మీకు అప్పట్లో కూరగాయ విత్తనాలు కానీ ఏది కానీ ఇప్పుడు రెండు కంబైండ్ ఉన్నప్పుడు ఏపీ తెలంగాణ కంబైండ్ ఉన్నప్పుడు నేను బాగా కూరగాయ విత్తనాలు బాగా మా కంపెనీ ఇచ్చేది సబ్సిడీ. ఇప్పుడు సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇప్పుడు అందుకే అప్పుడు ఇటువంటి విత్తనం తీయాలంటే చాలా కష్టపడ్డాం. అందరూ ఏదో చేస్తారు, బాగా కష్టపడ్డాం. దిగుబడి మంచిగా ఉండాలా, ఏ భూముల ఎట్లా వస్తుంది, పంట ఎట్లా వస్తుంది, ఈ భూములకు అయితే సెట్ అవుతుంది. మేము అందుకే మేము అచ్చు ఏమంటాం, ఇప్పుడు అచ్చు ఏ భూమిలో ఎంత అచ్చు పెట్టాలా, 40 పెట్టమంట, 30-32 అట్ట పెట్ట. ఇప్పుడు అందుకోసం మీకు చెట్టుకి ఎంత గాలి విశ్రాంతిగా ఉంటుందో అప్పుడు మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది. గాలి పోవాలా, లేకపోతే ఏమైతుంది, ఆ చెట్టు ఇట్లో పెరుగుతుంటది గుడ్డు. అది అసలు కాయ వస్తుందా? కాయ గాలి పారాలి, గాలి ఉండాలి. గాలి విశ్రాంతి ఉన్నప్పుడే చెట్టు అసలు ఒక్క చెట్టుకి 10-15 కిలోల కాయ వెళ్తుంది. అట్లా మా ఇప్పుడు ఈ ఏరియాలో కొద్దిగా తగ్గించినాం. ఖమ్మము, జూలూరుపాడు అటు బాగానే విపరీతంగా ప్రతి ఒక్క తాండాల మనకు నోటెడ్ ఏ కంపెనీ అన్నా అన్ని కంపెనీలు వచ్చినా ఎన్ని కంపెనీలు రకరకాల చెప్తుంటాం. చెప్పుడు కాదు, రైతు దగ్గర చూపెట్టాలి అంతే సార్. రైతు దగ్గర క్వాలిటీ. మా ఇప్పుడు సంఘం సీడ్స్ అన్నది ఇప్పుడు కాదు, 22-24 సంవత్సరాలు. కానీ సార్ మీరు ఏం చేసిరంటే ఒకటి, మీరు బాధపడబాకండి, ఏదన్నా చెప్పాలి. ఈయనకు నేను నంబర్ ఆడికి ఫోన్ చేసి డైరెక్ట్ నాకు చెయ్యమని చెప్పిన. అంటే ఇప్పుడు మేము ఇంకా లాస్ట్ వరకు రాలే. ఇప్పుడు ఖాతా పూత పడే టైంకి వద్దాం. మళ్ళీ ఒకసారి సార్ బాగా కాసిన తర్వాత వచ్చిండ్రా అంటారు. అందుకోసం చూసిన తర్వాతనే మళ్ళీ ఒకసారి వస్తే బాగుంటుంది. అట్లా ఇప్పుడు మాకంటే ఎక్కువ మీరు అనుభవం ఉంటుంది. మాకు ఈ విత్తనాలల్లో మేము ఎట్లా తయారు చేస్తే కొంచెం ముందు ఏ మందులు వేయాలి, ఏం వాడాలి పైన ఇప్పుడు ఆ రమేష్ చెప్తాడు మీకు. ఏదైనా ఇప్పుడైతే దీనికి ముడత గానీ ఏది లేదు సార్. పొండాకు లాగా అంటే మైక్రో న్యూట్రియన్స్ కొద్దిగా అవి తక్కువ. పొటాష్ వేసిర్రా మొట్టమొదలు? పొటాష్ వేసుకున్నారు, వేసినా మళ్ళీ కొట్టుడు కూడా పొటాష్ కొట్టాను సార్. మొన్న పొటాష్ కూడా కొట్టినా, అది రాలకుండా. కాకపోతే కొంచెం ఈ మబ్బు చేస్తాను సార్, దీనివల్ల కొంచెం మబ్బు చేస్తాను. మబ్బుతోటి పెద్ద ప్రాబ్లం వచ్చింది. మబ్బుతోనే, లేకపోతే మొత్తం కాయలు అయిపోయి. ఇప్పుడు మబ్బుతోటే ప్రాబ్లం వచ్చింది. వర్షం పడ్డదా, కొంప ముందుతుందా, చేనులు అదే ఇంతకుముందు అట్లే అయిందమ్మా. వర్షం పడుట్లా అంత తెగులు వచ్చి పెట్టింది, రకరకాల తెగులు కంట్రోల్ కాకపోవడు అట్లా. ఇప్పుడు చేను చూస్తే ఇంత బాగుంది కదా, తర్వాత ఏ క్లైమేట్ లో తేడా వచ్చి మబ్బు పట్టి వర్షం పడితే ఏ రోగం అవుతుంది మీకు అందరికి తెలుసు సార్. ఇప్పుడు మా అక్కది అక్కడ నుండి వీడికి 2 ఎకరాలు సార్. మా అన్నకు 2 ఎకరాలు, నాకు 2. ఈ మొత్తం ఈ వస్తాయి, ఈ మొత్తం అన్ని మన ఇత్తనాయి మొత్తం డైరెక్ట్ మీరు చూసి ఇక్కడనే ఇత్తనాది. సుమారుగా ఇంచుమించు 300 నుంచి 400 ఎకరాలు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే అంత రైతులు ఇంకా ఎక్కువ తోటలు 2 ఎకరాలు కాకుండా ఇంకా 3 ఎకరాలు 4 ఎకరాలు అట్లా వేసుకోవాలి కూడా. 5 ఎకరాలు కూడా ఉన్నది, 4 ఎకరాలు 5 ఎకరాలు చెప్తాం. మళ్ళీ ఈసారి కంపల్సరీ వచ్చి